హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. యెస్, రీమాన్స్టర్ తెలుగు డబ్ రిలీజ్ అయిపోయింది. సో ఇదొక బిగ్ సర్ప్రైజ్ అనమాట. ఏప్రిల్ 1వ తారీఖు అందరూ ఫూల్స్ చేస్తుంటే క్రంచీరోల్ మాత్రం మనోళ్ళకి బిగ్ సర్ప్రైజ్ అయితే ఇచ్చేసింది. అది చూసుకుంటే అసలు అనౌన్సే చేయకుండా తెలుగు, తమిళ్‌లో అయితే 2 యానిమేస్‌ని డబ్బింగ్ తీసుకొచ్చింది. అది కూడా సేమ్ డే యాస్ జపనీస్. సో జపనీస్ రిలీజ్ ఏప్రిల్ 1వ తారీఖు రాత్రిపూట మనకి 2 యానిమేస్ ఏవి గాడ్స్ గేమ్స్ వీప్లే అండ్ రీమాన్స్టర్స్. ఆ రెండింటికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ సీజన్ కొత్త ఎపిసోడ్ అయితే ఈ రోజే రిలీజ్ అయింది. అండ్ సేమ్ జపనీస్ రిలీజ్ అయిన టైంలోనే మనకి తెలుగు, తమిళ్ కూడా రిలీజ్ అయిపోయాయి అనమాట ఈ యానిమేస్ చూసుకుంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్ గేమ్ వీప్లే చూసుకుంటే అదైతే తెలుగు, తమిళ్, హిందీ అండ్ జపనీస్ అండ్ ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయింది. అది చూడాలనుకుంటే క్రంచీరోల్లో ఉంది. దాని రివ్యూ కూడా మనం చేసాం, ప్రీవియస్ వీడియో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో రీమాన్స్టర్ ఎపిసోడ్ 1 రివ్యూ, అంతేకాకుండా దీని యొక్క తెలుగు రివ్యూ అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇది ఒకటి చెప్పాలి ఏంటంటే, మీకు ఇది ఓన్లీ తెలుగు, తమిళ్ మాత్రమే రిలీజ్ అయ్యి హిందీ రిలీజ్ కాలేదు. సో తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, జపనీస్ ఈ 4 లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయ్యాయి రీమాన్స్టర్ ఎపిసోడ్ 1 చూసుకుంటే. హిందీ రిలీజ్ కాలేదు కాబట్టి హిందీ వాళ్ళు వెళ్ళి ఆబ్వియస్లీ మన ఎపిసోడ్ తెలుగు డబ్బు ఎపిసోడ్లోకి వెళ్ళిపోయి డిస్లైక్ కొట్టి బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతారనమాట. కాబట్టి మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే వెళ్ళి లైక్స్ అయితే కొట్టి ఎక్కువగా అండ్ దానికి మంచి కామెంట్స్ అయితే చేయండి, వాళ్ళకైతే సపోర్ట్ చూపించండి. బికాస్ తెలుగు డబ్బు ఆసం ఉంది కాబట్టి. సో ఇదనమాట నేను చెప్పాలనుకుంది మ్యాటర్ ఈ వీడియోలో. ఇక ఆలోచించకుండా రీమాన్స్టర్ ఎపిసోడ్ 1 రివ్యూ విషయానికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే, సో మన మెయిన్ హీరో, సో తననైతే ఒక అమ్మాయి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఘోరంగా పొడిచి చంపేస్తుంది. ఆ తర్వాత మనోడైతే రీఇన్కార్నేట్ అవుతాడనమాట ఒక గాబ్లిన్గా. సో గాబ్లిన్గా రీఇన్కార్నేట్ అయిన తర్వాత ఒక్క రోజులోనే మనోడు కొంచెం పెద్దోడైపోతాడు. ఆ తర్వాత తను హంటింగ్కి వెళ్తాడు. సో కొన్ని ఎనిమల్స్ని చంపుతాడు, వాటిని తింటాడు. తిన్న తర్వాత వాటి యొక్క పవర్స్ అంటే ఎవల్యూట్ అవుతాడనమాట వాటిలాగే. సో ఆ జంతువులు ఏవైతే తింటా వాటి యొక్క పవర్స్ వస్తాయి అండ్ వాటికి సంబంధించిన ఎబిలిటీస్ వస్తాయి. అట్ ది సేమ్ టైం తన బాడీలో కూడా చేంజెస్ అయితే పెరుగుతూ ఉంటాయి. అలా కొంచెంగా ఒక గాబ్లిన్ లాగా ఉన్న తను మారుతూ మనిషి రూపానికి దగ్గరగా అయితే వస్తూ ఉంటాడనమాట. కైండ్ ఆఫ్ మాన్స్టర్ టైప్ అనుకోండి. సో ఇలాగైతే వస్తూ ఉంటుంది. సో మీకు స్లైమ్ టైప్ ఆఫ్ అబిలిటీస్ లైక్ మనకి స్లైమ్ యానిమేలో చూసుకుంటే రిమూవ్ ఎలాగా దేని తింటే దాని యొక్క పవర్స్ తనకి ఎక్వైర్ అవుతాయి. అంతేకాకుండా మనోడికి చాలా ఎబిలిటీస్ అయితే వస్తాయి. సో ఇది కూడా చూసుకుంటే అలాగే ఉంది. బట్ ఇక్కడైతే తన ఫిజికల్గా అయితే కూడా మారిపోతూ ఉంటాడనమాట. సో ఇంట్రెస్టింగ్ ఉంది ప్రేమ చూసుకుంటే, నాట్ దట్ బ్యాడ్. అండ్ ఎపిసోడ్ విషయానికి వెళ్ళిపోతే ఎపిసోడ్ మొత్తంలో మీకు 1 మొత్తం అయితే నాన్ స్టాప్గా అదే చూపించేస్తారనమాట. సో ఎవల్యూట్ అవుతూనే ఉంటాడు. ఎపిసోడ్ కొంది డే బై డే ఎవల్యూట్ అవుతూనే ఉంటాడు అనమాట. సో ఒక పాయింట్లో అయితే తను చాలా డిఫరెంట్గా అయిపోతాడు, తన ఫ్రెండ్స్ కావచ్చు. సో ఇలాగ నాన్ స్టాప్గా జరుగుతూ ఉంటుంది. సో ఎపిసోడ్ 1 మొత్తం ఎంగేజింగ్గా ఉంది, ఎక్కడ కూడా బోర్ అయితే అనిపించలేదు, ఎంగేజింగ్గా ఉంది అండ్ చూడబుద్ధింది. నేను ఎంజాయ్ కూడా చేశాను అనమాట ఎపిసోడ్ పేసింగ్ చూసుకుంటే. అండ్ ఇట్లా యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, పర్లేదు, గొప్ప అని చెప్పను, తోపని చెప్పను, కానీ బాగానే ఉంది. స్టూడియో డీన్ వాళ్ళు అయితే చేశారనమాట. చూడొచ్చు, బాగానే ఉంది, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనిపించదు, బ్యాడ్గా అయితే ఎక్కడ అనిపించలేదు. అండ్ కలరింగ్ విషయానికి వెళ్ళిపోతే కలరింగ్ యాజ్ యూజువల్ రీఇన్కార్నేషన్ అంటే ఇసక యానిమేస్ ఎలా ఉంటాయో సో సేమ్ ఫార్మేట్లో ఉన్నాయన్నమాట. అక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఈ యానిమే ఎపిసోడ్ 1 చూసుకుంటే ఓవరాల్ ఒక చూసే ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంది, గుడ్ ఎపిసోడ్ అంటా. కానీ దీని తోపు తురుము మంచి ఇంప్రెసివ్ ఎపిసోడ్ అయితే అనను, కానీ చూడొచ్చు, ట్రై అవ్వచ్చు ప్రతి ఒక్కరు చూసుకుంటే. అండ్ దీంట్లో మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే మ్యూజిక్ కూడా బాగుంది. ఓపెనింగ్ ఎండింగ్ కూడా యావరేజ్ ఉన్నాయి, అంత గొప్పగా అయితే లేవు, కానీ వాటిలో విజువల్స్ కూడా పర్లేదు. అండ్ డెఫినెట్లీ ఎపిసోడ్ 2 చూస్తావా బ్రో అంటే ట్రై అయితే ఇస్తానమాట. బికాస్ ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ అయితే వదిలేశారు లాస్ట్లో. సో అది చూడడం కోసం చూస్తాను. అండ్ మీరు కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది ఏంటో. సో చూడొచ్చు, ఎపిసోడ్ 2 అయితే ట్రై చేస్తాను. సో ఒక 2-3 ఎపిసోడ్లు ట్రై చేస్తా. బాగుంటే ఏదన్నా నచ్చితే మాత్రం దీన్ని కంటిన్యూ చేస్తా, లేకపోతే ఉండదు. ఆ తర్వాత అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం తెలుగు డబ్బు విషయానికి వెళ్ళిపోదాం. సో తెలుగు డబ్బు ఎలా ఉంది బ్రో అంటే మాత్రం చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది భయ్య. లిటరల్లీ ఎపిసోడ్ మొత్తం తెలుగులోనే చూసాం, మీరు నమ్ముతారో లేదో. అసలు లాంగ్వేజ్ చేంజ్ చేయాలన్న మైండ్ సెట్ అయితే నాకు రాలేదు. నాన్ స్టాప్గా ఎపిసోడ్ అంతా తెలుగులోనే చూసాను, అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ డబ్బింగ్ కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఇక్కడ గ్రేట్ థింగ్ డబ్బింగ్ గురించి పొగడాలి, ఎందుకంటే ప్రతి వాయిస్ యాక్టర్ జస్టిఫై చేస్తారు. ఎస్పెషల్లీ మన మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, సో మన గాబ్లిన్ టైప్ రో, సో తనకైతే చాలా బాగా చెప్పాడు. ఆ పర్సన్ చెప్పిన వ్యక్తి ఎవరో కావచ్చు, ఆ తర్వాత మిగతా క్యారెక్టర్స్ కావచ్చు, మీ ఆరు కిచి, సో అందరికి చాలా అంటే చాలా బాగా చెప్పారు. డబ్బింగ్ నాకైతే ఎక్కడ ఒక్కటంటే ఒక్క ప్రాబ్లం కనిపించలేదు. డబ్బింగ్లో చూసుకుంటే నేను లిటరల్లీ ఎంజాయ్ చేశాను అనమాట. ఆ వర్డ్స్ని చూస్ చేసుకునే విధానం, ఎస్పెషల్ ఆ స్క్రిప్ట్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. సో ఎవడన్నా వచ్చి మధ్యలో ఆ సెర్చ్ చెప్పాడు కదా బ్రో ఇంగ్లీష్ వర్డ్ అంటే మాత్రం అది పట్టించుకోకూడదు భయ్య. జపనీస్లో కూడా ఇంగ్లీష్ వర్డ్స్ వస్తూనే ఉంటాయి, మనం ఎన్నో ఎనిమిస్ చూడలేదు. సో అటువంటి 1-2 అయితే ఎవడైనా పాయింట్అవుట్ చేస్తే నేనైతే అస్సలు చేయను. నన్ను అడిగితే రైటింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, స్క్రిప్ట్ రైటింగ్. అంతేకాకుండా ఆ డబ్బింగ్ని కూడా చెప్పిన విధానం
చాలా అంటే చాలా బాగుంది. సో ఈ రీమాన్స్టర్ తెలుగు డబ్బింగ్ ఎంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దీంట్లో ఇంకొక పర్సన్ అయితే ఉంటాడనమాట, ఒక ముసలి గాబ్లిన్, ముసలోడు. సో తనైతే ఒక బాస్ టైప్ అనుకోండి వాళ్ళందరికీ ఫస్ట్లో చూసుకుంటే. సో తనకు వాయిస్ యాక్టర్ ఎవరు ఇచ్చారో తెలుసా? సిఐడి చూసారా మీరు? తెలుగులో మనకి సిఐడి చూస్తుంటే తెలుగులో జోసఫ్కి ఇచ్చిన వాయిస్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో తనే ఆ ముసలాయనకి అయితే ఇచ్చాడనమాట. తన వాయిస్ గుర్తుపట్టే అండ్ చాలా బాగా అనిపించింది అది చూసినప్పుడు కూడా. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను తెలుగు డబ్ని. తర్వాత మళ్ళీ తిరిగి జపనీస్ జపనీస్ చూసిన తర్వాత కూడా నాకు తెలుగు డబ్ చాలా బాగా నచ్చింది. ఎక్కడో ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఇంప్రెసివ్, ఖచ్చితంగా ఇంప్రెస్. ఈ యానిమేని తెలుగు డబ్లోనే చూడాలనుకునే వాళ్ళు మీకు బాగా నచ్చుతుంది కూడా. సో అండ్ యాజ్ ఎ సైడ్ రీమాన్స్టర్ ఎపిసోడ్ 1 నచ్చింది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా ట్రై చేస్తాను, చూద్దాం ఎలా వెళ్ళబోతుంది ఈ జర్నీ. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను దీన్ని చూసుకుంటే. అండ్ ఇప్పుడు ఒక యానిమే గురించి మీకు చెప్పబోతున్నాను అనమాట. అది చూసుకుంటే ట్రైన్ టు ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్. సో ట్రైన్ టు ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే యానిమే కూడా చూసుకుంటే మనకి ఇది ఈ రోజే రిలీజ్ అయింది. సో ఈ రోజే రిలీజ్ అయితే ఈ యానిమేస్తో పాటు అది కూడా ఉంది. యాక్చువల్గా ఈ యానిమే గురించి నాకు పెద్ద తెలియదు, కానీ అక్కడ అది ఉంది. లైక్ ఇప్పుడే రిలీజ్ అయింది కదా, చూడడానికి బాగుంది. యూజువల్ ప్రెమేస్ కూడా డిఫరెంట్గా ఉంది. చూద్దామన్న ఉద్దేశంతో అయితే అది ఓపెన్ చేసి చూశానమాట. ఈ ఎపిసోడ్ 1 అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. అన్ఎక్స్పెక్టెడ్ ఈ రేంజ్లో ఉంటుందని. దాని రివ్యూ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో బాయ్.